ఇది ఐగుప్తు దేశంలో సీనాయి కొండ, మోషే మాట్లాడినటువంటి కొండ. ఆ కొండ దగ్గర పొద, మండుచున్నటువంటి పొద, ఒక చెట్టు ద్వారా మాట్లాడినాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు ఆ చెట్టు రూపం మొత్తం మారిపోయి రాళ్ళల్లోకి వెళ్ళిపోయింది, కొండల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఏ రాయి చూసినా ఆ రాయి ఏ చిన్న ముక్కైనా ఇక్కడ చెట్టు పొద కనపడతా ఉంటుంది. దేవుడు మాట్లాడినటువంటి పొద ఇది వచ్చిందా. అక్కడే దేవుడు 10 ఆజ్ఞలు అక్కడ మోషేకి అనుగ్రహించాడు, రాతి పలకలు వచ్చిందా. ఆ పర్వతాలు దాదాపుగా 7 కిలోమీటర్లు ఎత్తు ఉంటుంది, 7 కిలోమీటర్ల ఎడల్పు ఉంటుంది. ఎడు చూసినా 7 ఉత్తరంబో దక్షిణంబో, అంత గొప్ప ఆశ్చర్యం అన్నమాట అక్కడ. ఇప్పటికీ అక్కడ మోషే తాగినటువంటి బావి నీళ్లు అన్నీ అక్కడ ఉన్నాయి. కనుక ఇది ఐగుప్తు దేశంలో సీనా యొక్క పర్వతం యొక్క గుర్తింపు. అనేకమైన దేశాల వారు వచ్చి చక్కగా చూసి ఆనందిస్తున్నారు, సంతోషిస్తుంటున్నారు. వచ్చిందా సీనా అయిపోయింది. అక్కడ ఒలివ మొక్క కూడా ఉంటుంది. అది ఒక ఒలివ మొక్క, ఒకే తెలుపు ఉంటుంది, ఒకే అంత పచ్చగా ఉంటుంది. అట్లా పైన పచ్చగా ఉంటుంది, కింద తెలుపు ఉంటుంది ఒలివ మొక్క. అటువంటి అద్భుతం. తర్వాత ఇగో యెరూషలేము పట్టణం అంటే ఇది. యెరూషలేము పట్టుకోవాలి, ఇది యెరూషలేము. దావీదు కట్టినటువంటి పట్టణం ఇది. చూసిందా. ఈ పట్టణంలో పెద్ద పెద్ద స్తంభాలు, గుడులు, తర్వాత పెద్ద పెద్ద ద్వారాలు. ఇక్కడే దావీదు సమాధి కూడా ఇక్కడే ఉంటుంది, సొలొమోను సమాధి ఉంటుంది. తర్వాత ఈ పట్టణంలోనే యేసు ప్రభు సమాధి ఇటు పక్క ఉంటుంది, లాజరు సమాధి ఉంటుంది, మరియా మార్తలు ఉన్నటువంటి ప్లేస్ ఇది. తర్వాత ఒలివల కొండ కూడా ఇక్కడే ఉంటుంది. కాబట్టి యెరూషలేము చాలా పవిత్రమైనటువంటి దేశం, అది చాలా పాలు తీరు ప్రవహించే దేశం. ప్రపంచ దేశం అన్నీ కూడా చూసిపోతుంటారు. అక్కడ ప్రజలు కూడా ఎంతో బలంగా ఉంటారు, ఆరోగ్యవంతులు ఉంటారు. హాస్పిటల్ అసలు కనపడరు, అంత ఆరోగ్యకరంగా ఉంటారు. తర్వాత న్యాయంగా ఉంటారు, నీతిగా. ఏ వస్తువు కూడా ఎవరితో కూడా ముట్టుకోరు, అది అక్కడ ఉండాల్సింది. అటువంటి న్యాయ ప్రదేశం. కాబట్టి ఇదంతా చూసినాం. మాకు ఇప్పుడు ఇంకా కళల్లో వెళ్తూనే ఉంది. అన్ని కొండలు పర్వతాలేరా, సదనపు ఎక్కడ కనపడదు. సరే 100 కిలోమీటర్లు అన్ని పర్వతాలు, కొండలు. దేవుడు ఈ పట్టణంలో మరలా యేసుప్రభు వచ్చినప్పుడు మరి ఇదే పట్టణం కడుతున్నాడు. యేసుప్రభు కట్టి ఇది దావీదు కట్టిన పట్టణం. ఇప్పుడు మన యేసుప్రభు గారు మనకి నూతన యెరూషలేము, నూతనమైనటువంటి భూమి, నూతన ఆకాశంలో మనం నివసిస్తాం. యుగాలు ప్రభుత్వం ఉంటాం. అది నిత్య ఆనందం, సంతోషం. అక్కడ కన్నీరు, దుఃఖం, ఏది ఉండదు. చూడు అది చాలా ఆనందం. దాదాపు 2 లక్షలు ఖర్చు అయింది, కానీ ఖర్చు అయినట్టు అనిపించట్లేదు. ఓకే.